ಬೆಳಕು ಕನ್ನಡ ಸುದ್ದಿವಾಹಿನಿ. ಇದು ಸತ್ಯ ಸುದ್ದಿಗಳ ಪೂರಣ. ಚಿಂತಾಮಣಿಯಿಂದ KS ನೂರುಲ್ಲ. ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಗಳು ಸಚಿವ ಡಾಕ್ಟರ್ MC ಸುಧಾಕರ್ ಅವರಿಂದ ಮಾತ್ರ ಸಾಧ್ಯ. ಮಾಜಿ ನಗರಸಭೆ ಉಪಾಧ್ಯಕ್ಷೆ ರಾಣಿಯಮ್ಮ ಅಭಿಮತ. ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಗಳು ಕ್ಷೇತ್ರದ ಶಾಸಕರು, ಜಿಲ್ಲಾ ಉಸ್ತುವಾರಿ ಸಚಿವರು ಹಾಗೂ ರಾಜ್ಯದ ಉನ್ನತ ಶಿಕ್ಷಣ ಸಚಿವರಾದ ಸನ್ಮಾನ್ಯ ಡಾಕ್ಟರ್ MC ಸುಧಾಕರ್ ಅವರಿಂದ ಮಾತ್ರ ಸಾಧ್ಯ ಎಂಬುದಾಗಿ ಚಿಂತಾಮಣಿ ನಗರಸಭೆಯ ಮಾಜಿ ಉಪಾಧ್ಯಕ್ಷೆಯಾದ ಶ್ರೀಮತಿ ರಾಣಿಯಮ್ಮನವರು ಅಭಿಪ್ರಾಯ ವ್ಯಕ್ತಪಡಿಸಿದರು. ನಗರದ 27ನೇ ವಾರ್ಡಿಗೆ ಸೇರಿದ ಶಾಂತಿನಗರದಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿರುವ ಅಭಿವೃದ್ಧಿ ಕಾಮಗಾರಿಗಳ ಕುರಿತು ಸುದ್ದಿಗಾರರೊಂದಿಗೆ ಮಾತನಾಡಿದ ಅವರು, MC ಆಂಜನೇಯ ರೆಡ್ಡಿ ಅವರು ಸೂರಿಲ್ಲದ ಅನೇಕ ಮಂದಿ ಬಡವರಿಗೆ ನಲ್ಲಗುಟ್ಟ ಶಾಂತಿನಗರದಲ್ಲಿ ಜಾಗವನ್ನು ಕೊಟ್ಟು ಮನೆಗಳನ್ನು ಕಟ್ಟಿಕೊಳ್ಳಲು ಅನುಕೂಲ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದರು. ನಂತರ ಚೌಡರೆಡ್ಡಿರವರು ಇಲ್ಲಿದ್ದ ಗುಡಿಸಲು ಮನೆಗಳನ್ನು ತೆರವುಗೊಳಿಸಿ ಹೆಂಚಿನ ಮನೆಗಳನ್ನು ನಿರ್ಮಿಸಿಕೊಟ್ಟರು. ಈಗ ಸಚಿವರಾದ ಸುಧಾಕರ್ ಅವರು ಪಕ್ಕಾ ಮನೆಗಳನ್ನು ನಿರ್ಮಿಸಿಕೊಡುವುದರ ಜೊತೆಗೆ ಉತ್ತಮವಾದ ರಸ್ತೆ, ಚರಂಡಿ, ಬೀದಿ ದೀಪ, ಒಳಚರಂಡಿ, ಕುಡಿಯುವ ನೀರಿನ ವ್ಯವಸ್ಥೆ ಮುಂತಾದ ಸೌಲಭ್ಯಗಳನ್ನು ಒದಗಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾರೆಂದು ವಿವರಿಸಿದರು. ಈಗ KRID ಇಲಾಖೆಯ ಅಲ್ಪಸಂಖ್ಯಾತರ ನಿಧಿಯಿಂದ ಶಾಂತಿನಗರದ ಮುಖ್ಯ ರಸ್ತೆಯಲ್ಲಿ CC ರಸ್ತೆಯನ್ನು ಹಾಕಲಾಗಿದೆ ಎಂದು ಹೇಳಿದರು. ಹಲವು ವರ್ಷಗಳಿಂದ ಬಾಕಿ ಉಳಿದಿದ್ದ ನೀರಿನ ಟ್ಯಾಂಕರ್ಗಳ ಬಾಕಿ ಹಣ, ಒಳಚರಂಡಿಗಳ ದುರಸ್ತಿ ಕಾರ್ಯಗಳ ಬಗ್ಗೆ ನೀಡಬೇಕಾಗಿದ್ದ ಬಾಕಿ ಹಣವನ್ನು ಸಹ ಈಗ ನಗರಸಭೆ ವತಿಯಿಂದ ಪಾವತಿ ಮಾಡಲಾಗಿದೆ ಎಂದು ತಿಳಿಸಿದರು. 27ನೇ ವಾರ್ಡಿಗೆ ಸೇರಿದ ಗಣೇಶ ನಗರಕ್ಕೆ ಅಂಗನವಾಡಿ ಕೇಂದ್ರವೊಂದನ್ನು ಮಂಜೂರು ಮಾಡಲಾಗಿದೆ ಎಂದು ತಿಳಿಸಿದ ಅವರು, ಸಚಿವರಾದ ಸುಧಾಕರ್ ಅವರಿಂದ ಮತ್ತಷ್ಟು ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಗಳು ನಡೆಯುತ್ತವೆ ಎಂಬ ಆಶಯವನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸಿ ದೇವರು ಅವರಿಗೆ ಒಳಿತು ಮಾಡಲೆಂದು ಭಗವಂತನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿದರು. ఫస్ట్ ఈ సొమ్ము ఏరియాలకి ఏడాడు ఉందే సొమ్ము ఏరియా చింతామణి టౌన్లో ఆంజనేయ రెడ్డి కాలమని ఇంకా ఆంజనేయ రెడ్డి కాలంలో జాగా ఇచ్చా. పేద సాధకి అన్ని సొమ్ము ఏరియాలకి జాగా ఇచ్చి ఇట్లా జాగాల ఇండ్లు కట్టుకోండా అని చెప్పి జాగా ఇచ్చా. జనాలు వాళ్ళు గుడ్సులు వేసుకోండ్రి. ఆంజనేయ రెడ్డి తరం అయిపోయిన ఇంకా శివరెడ్డి సార్ వచ్చిరి. శివరెడ్డి సార్ వచ్చిన ఇంకా పెంకులు తరాయిలు ఇచ్చి మీ చేతులు అయినంత ఇల్లు కట్టుకొని దాని మీద పెంకులు వేసుకోండా అని పెంకులు తరాయిలు ఇచ్చా. మళ్ళా శివరెడ్డి సార్ తరం అయ్యాను ఇంకా ఇప్పుడు ఉండే సచివుడు సుధాకర్ రెడ్డి అందరికీ ఇండ్లు కట్టించా, మిద్దె ఇండ్లు కట్టించా, రోడ్లు వేపించా, నీళ్లు సౌకర్యం చేశా. ఇప్పుడు యా పని చేయాలంటే ఆ పని చేసే తీర్పుతాడు, చేసి చూపిస్తాడు. ఒక రకట్లా నేను చేస్తాను, నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని సొమ్మేరియా ఉండే వాళ్ళు జనాలతో ఏమారిస్తాను లేదు. పని చేసి సొమ్మేరియాలో ఉండే జనాలకి అందరికీను జనాలకి సౌకర్యం చేసి యా వర్క్ కావాలా ఆ వర్క్ చేసి చూపిస్తారు. మన సచ్చూరు వచ్చిన ఇంకా శాంతినగరే కాదు అన్ని సొమ్ము ఏరియాకిను నీళ్ళు సౌలతిని ఇంకా లైట్లు సౌలతిని ఇంకా రోడ్ని ఇంకా పట్టి ఈ వర్క్ చేస్తానంటే ఆ వర్క్ తచ్చినమే ఒకే నెలలోగా చేసి చూపిస్తా అన్నారు. అయితే ఎవరి చేతులను అయ్యలేదు అట్లా చేసేకి. సచ్చూరిని ఇడిస్తే వేరే వాళ్ళ చేతుల ఎవరి చేతులను అయ్యలేదు చేసేకి. 10 ఏళ్ళకు ముందు సొమ్ము ఏరియాలో ఇండ్లు కట్టించిరి. గవర్నమెంట్ ఇండ్లు పాకాన్లు ఇచ్చిండ్లే, కిటికీలు ఇచ్చిండ్లే, సిమెంట్ ఇటుకల ఇండ్లు కట్టేసి ఇడిచిపెట్టేసి జనాలతో వచ్చి అందరితో ఆధార్ కార్డులు ఫోటో తీసుకొని అందరితో సైన్లు తీసుకొని ఎత్తుకొని పోయి బిల్లు చేసుకొని పోయిండేవాళ్ళు. ఇప్పటికి రానేలాగా కట్టి ఇడిచిపెట్టింది ఇండ్లు అట్లే పాడైపోయింది. ఇప్పుడు అన్ని సొమ్ము ఏరియాలకి రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు వేపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మా ఏరియాలోనూ రోడ్లు శాంక్షన్ చేపించినారు, రోడ్లు వేసిన్నారు. మా సచివుడు సుధాకర్ సారు ఫస్ట్ ఒక అంగన్వాడీ ఉండే శాంతినగర్లో ఇప్పుడు గణేష్ నగర్కి అని ఒక అంగన్వాడీ శాంక్షన్ చేపించినారు. ఆ అంగన్వాడీ కూడా ఇప్పుడు కట్టేకి షురూ చేస్తారు. మళ్ళా 100-200 కూలి చేసుకొని వచ్చి 10 ఏళ్ళకు ముందు దినానికి 250 రూపాయలు నీళ్ళు తీస్తూ ఉండ్రి.
ఇప్పుడు 5 ఏళ్ళు ఇంకా 1 రూపాయి ఇచ్చి నీళ్ళు కొనేవాళ్ళు లేదు. కరెంట్ అంతే, ఇంటింటికి మీటర్లు 400 మీటర్లు వేపించినారు. 10 ఏళ్ళకు ముందు నీళ్ళు తోల్పించిండే అప్పు ఇప్పుడు మా ఎంసీ సుధాకర్ రెడ్డి సచివురు వచ్చినాక 80,000 అప్పు కోర్టుకి, డీసీ కోర్టుకి అన్నిటికీ వేసింది. ఆ అప్పు మేము ఇప్పుడు తీర్పిస్తుంది. ఈజీడీ బ్యాలెన్స్ లక్షలు కొద్ది ఉండే, అది ఇప్పుడు కొంచెమే లక్షలు. అది ఈజీడీ రిపేర్ చేసిండే, ఈజీడీ దుడ్లు కూడా ఇచ్చిండము. సొమ్మిది పోరకారంకి ఇండ్లు కట్టించిది, దానికి నీళ్ళు లేదు, కరెంట్ లేదు, మీటర్ లేదు, ఊరికే ఉద్ఘాటన చేసిది. మా సార్ రోడ్లకు పెట్టేసి టేప్ కట్ చేసిది. ఆ ఉద్ఘాటన చేసింది ఊరికే గోడకి ఉద్ఘాటన చేసింది. దానిలోగా ఏం సౌకర్యం లేకుండా ఉద్ఘాటన చేసింది. మళ్ళా మా ఎంసీ సుధాకర్ రెడ్డి సచివురు వచ్చినాక కరెంట్ ఇంకా, మీటర్ ఇంకా, నీరు సౌకర్యం ఇంకా అన్నీ చేపిస్తుంది. మా సుధాకర్ సాహిబులకి నమస్కారము. ఇంకా ముందరికి ఇంకా పైకి రావాలా దేవుడు. మా జనాలు అందరూ దీన్ని ఇంకా మంచిదే అవుతుంది, ఇంకా పైనకే వస్తారు.